పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవ విశ్వాసులారా, భక్తులారా, సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈ రెండవ రోజు త్రిత్వేక దేవునిలో తండ్రి దేవుని గురించి పవిత్రాత్మ సర్వేషన్ శక్తిచే మనమంతా తెలుసుకుంటకు ఆ తండ్రి అయిన దేవుని యొక్క పవిత్ర నామమున మీకు ఆహ్వానము పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నేటి పాఠంలో తండ్రి దేవుడిగా పిలువబడే యెహోవా దేవుని గురించి రెండవ పాఠంగా మనం ఇప్పుడు నేర్చుకొని పోతున్నాం. ఈ పాఠం యొక్క ముఖ్య అంశము మోషే ప్రవక్త. ఈ పాఠం సమయంలో తండ్రి అయిన యెహోవా దేవుడు వారి యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిచే మనకు తోడుగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన యెహోవా దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగునుగాక. తండ్రి యెహోవా, ఈ విశ్వ సృష్టికర్త అయిన మీరు అందులో నశ్వర ప్రాణులమైన మమ్ము అమితముగా ప్రేమించినందుకు వందనములు దేవా, వందనములు. తండ్రి అయిన మేము గురించి తెలుసుకొని మీ చిత్తాన్ని గ్రహిస్తూ తదనుగుణంగా మీ మహిమార్థమై మేము జీవించుటకు మా భాగ్యముగా భావించి మీ గురించి తెలుసుకుంటకు ప్రయత్నం చేస్తున్న మాపై మీ కృపను, జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శక్తిని, భక్తిని, విశ్వాసాన్ని దయచేయమని మీ పవిత్ర సన్నిధికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గౌరవనీయులైన పాఠకులారా, మీరు ఈరోజుటి పాఠమును వినుటకు సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాను. మొదటి పాఠంలో ఉపద్ఘాతంగా త్రియేక దేవుడు నాకు సెప్టెంబరు 4వ తారీఖు 2017 సంవత్సరంన అనుగ్రహించిన దర్శనం గురించి ప్రార్థనలో తెలిపి ఉన్నాను. అంతేకాకుండా వారి సంభాషణ గురించి, వారి మహిమాన్వితంగా ఈ దేవుని వద్దకు ఎలా వచ్చారో తెలిపాను. వాస్తవానికి ఇప్పటి వరకు భక్తులకు, విశ్వాసులకు, పునీతులకు క్రీస్తు దేవుడు అనేక విధములుగా ఒకరే దర్శనం ఇవ్వటం విన్నాము లేక చదువుతాం. కానీ ఈసారి ఈ అధమునకు త్రిత్వేక దేవుడు దర్శనం ఇవ్వటం, క్రీస్తు ఎందుకు ఇలా పరిగెత్తుకు వచ్చావు అని తండ్రి దేవుడు వేసిన ప్రశ్నకు యేసయ్య ఏమీ లేదు తండ్రి, ఈ బిడ్డ పిలిచాడు అని సమాధానం ఇవ్వటం నేను విని ఈ కన్నుల పండుగ చేసుకున్న దృశ్యాన్ని గాంచి ధన్యుని ప్రభు అని మనసులో పరమానందం పొందుతూ నేను నిద్రలోకి జారుకోవటం మీకు తెలియజేసి ఉన్నాను. ఇది జరిగిన తెల్లారి ఆ రోజంతా అమితానందంతో దైవానుభూతిని అనుభవిస్తూ ఈ సంఘటన నా జీవితాంతం గుర్తుండిపోవాలని, అందుకు జ్ఞాపకంగా ఆ రోజు ఓవర్ బ్రిడ్జ్ దగ్గర తాడేపల్లిగూడెంలో ఫోటో స్టూడియో వద్దకు వెళ్ళి త్రియేక దేవుని యొక్క ఫోటోను తీసుకుని వచ్చాను. మామూలుగా చాలామందికి, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు యేసుక్రీస్తు గురించి మాత్రమే తెలుసు. యేసుక్రీస్తు దేవుని ప్రతిమలే దాదాపుగా అన్ని క్రైస్తవ దేవాలయంలోనూ చూస్తాము. ఎందువలంటే క్రీస్తుని చూస్తే తండ్రి దేవుని చూసినట్లే అని భావిస్తాము. అదే విషయాన్ని స్వయన క్రీస్తు దేవుడే వివరించారు యోహాను గారి సువార్త 14వ అధ్యాయము 8-9 వచనాలలో. అయితే రోమన్ కథోలిక సంఘంలో ఎవరైనా బాప్తిస్మం తీసుకొని పోయే ముందు సత్యోపదేశం అను పాఠ్యాంశంలో భాగంగా త్రిత్వేకం గురించి సంక్షిప్తంగా మాత్రమే తెలుసుకుంటాం. ఇప్పుడు మీకు ఈ త్రిత్వేక దేవుని గురించి తెలుపుటకు కారణం ఏమిటంటే, ఈ నెల అనగా మే నెల 10వ తారీఖు 2024 సంవత్సరంలో యూట్యూబ్లో కరోనా కాలంలో కరుణామయుని కటాక్షాలు 6వ భాగంలో క్రీస్తు ప్రభువు చేసిన ఆశ్చర్యకరమైన అద్భుతాల గురించి మీకు తెలియపరుస్తున్న సమయంలో నా జీవితంలో జరిగిన ఈ అద్భుతం గుర్తుకు వచ్చింది. ఈ సందర్భంలో త్రిత్వేక దేవుని గురించి తెలుపమని వచ్చిన ప్రేరణను బట్టి తండ్రి దేవుడైన యెహోవా గురించి మీకు తెలుపబోతున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించి
మనసులో ముద్రించుకొని దేవుడైన యెహోవా నిజమైన దేవుడని విశ్వసించమని కోరుతున్నాను. ఇక ఈరోజుటి పాఠ్యాంశంకు వచ్చినట్లయితే, నిన్న మనం మన త్రియేక దేవునిలోని తండ్రి దేవుని గురించి తెలుసుకుంటూ ప్రథమాంశముగా వారి నామమునకు గల అర్థాలు లేక పర్యాయ పదాలు మరియు దేవుడు ఎన్నుకున్న జాతి అయిన ఇజ్రాయేల్ ప్రజలు ఆ కాలంలో ఆ దేవుణ్ణి ఎన్ని అర్థాలు వచ్చేలా ఎన్ని నామాలతో పిలుచుకొని కొలుచుకొని ఆరాధించుకొని వారి ఆజ్ఞలను పాటిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తూ చివరకు అదే దేవుణ్ణి వారి తండ్రిగా భావించారంటే ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎంతగా తండ్రి అయిన యెహోవా దేవునిపై నమ్మకం ఉంచారో మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఇజ్రాయేల్ ప్రజలు ప్రథమాంకంలో అనగా యావే దేవుడు మొదటగా ఈ ఇజ్రాయేల్ ప్రజల జాతిని కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ఎన్నుకుని అతని భక్తిని బట్టి అచంచల విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి ద్వారా, అది కూడా అంతకుముందు అతను విగ్రహారాధకుడు అయినప్పటికీ అతనిలోని ఉన్న భక్తి విశ్వాసాన్ని బట్టి అతన్ని ఎన్నుకున్నారు దేవుడు. అతని ద్వారా ఈ భూలోకాన్ని అజమాయిషీ చేయుటకు ఒక జాతిని పుట్టించాలనుకున్నాడు యెహోవా దేవుడు లేక తండ్రి అయిన దేవుడు. ఎందువల్లంటే తండ్రి దేవుడు అతన్ని నీతివంతునిగా ఎంచారు కాబట్టి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము. అలా వచ్చిన జాతే ఈ ఇజ్రాయేలీయులు. కానీ కాలానుగుణంగా ఈ అబ్రహాము సంతానముగా పిలువబడు జాతి దేవుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలకు మూలపురుషుడైన అబ్రహాముకు ఇచ్చిన మాటల ప్రకారం వారు తండ్రి దేవుని ఆరాధనను విడనాడి అన్య జాతులను కలిసిన ధాన్యపు గింజలను రైతు తూర్పారు పట్టినట్లుగా వారిని వేరు చేసి ఒక ప్రత్యేక ప్రజలుగా పరిగణించి తన జనముగా స్వీకరించి పరిరక్షించారు. అలా వారిని పరిరక్షించుటకు తన చిత్తానుసారముగా వారిని నడిపించుటకు తన ఆజ్ఞలను పాటించేలా చేయుటకు కొందరిని ఆ ఇజ్రాయేల్ ప్రజల నుంచే ప్రవక్తలుగాను రాజులుగాను న్యాయాధిపతులుగాను ఆచార్యులుగాను నియమించుకొని వారిని తండ్రి అయిన దేవుడు తన బిడ్డలుగా ఆదుకుంటూ వచ్చారు. అలా ఎన్నుకున్న బిడ్డ వారిలో ప్రథముడు మోషే ప్రవక్త గారు. మోషే ప్రవక్త గారు తండ్రి దేవునిచే ఎంతగానో ఆశీర్వదించబడుతూ ప్రత్యక్షంగానే ఎంతగానో దేవునితో జీవించారో మనం తెలుసుకుందాం. తండ్రి దేవుడు ఈ మోషే ప్రవక్త గారి ద్వారా ఎంతగా ప్రసిద్ధి చెందారో మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. గ్రీన్ బెరెట్ అను ఒక పోలాండ్ తత్వశాస్త్రవేత్త మనిషి శక్తి కంటే దేవుని శక్తి గొప్పది అని తన యొక్క ద గాడ్ ఆఫ్ అవర్ లైఫ్స్ అను పుస్తకంలో వివరించారు. మోషే ప్రవక్త గారు మొత్తం 120 సంవత్సరాలు జీవించారు. ఆయన జీవితాన్ని ఈ గ్రీన్ బెరెట్ గారు 3 భాగాలుగా విభజించారు. మోషే ప్రవక్త ఎంతో గొప్ప ప్రవక్త అని తెలియజేస్తూ మోషే ప్రవక్త యొక్క జీవితాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. అవి మొదటి భాగం జననం నుండి మొదటి 40 సంవత్సరముల వరకు, రెండవ భాగం 40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరముల వరకు, మూడవ భాగం 80 సంవత్సరం నుంచి 120 సంవత్సరం వరకు. ఇప్పుడు మనం మోషే గారి మొదటి జీవిత భాగాన్ని గురించి తెలుసుకుందాం. వారి యొక్క మొదటి జీవిత భాగాన్ని మనం క్షుణ్ణంగా గమనిస్తే, మోషే గారు బాల్యం నుండి ఎంతో ఆనందకరమైన సౌకర్యవంతమైన సుఖవంతమైన రాజభోగ జీవితాన్ని జీవించారు. వాస్తవానికి ఆయన బాల్యము స్థిరత్వం లేని ఎంతో భయంకరమైనటువంటి జీవితం జీవించవలసిన జీవితం. కానీ దేవుని చిత్తం వేరేలా ఉంది. మోషే బాలుడుగా చాలా అందగాడు. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనము. కానీ అప్పటి పరిస్థితులను బట్టి సామాజిక పరంగాను రాజకీయ పరంగాను ఐగుప్తులో లేనట్లయితే అతని పరిస్థితి అంతగా మంచి స్థితిలో ఉండేది కాదు. నిజానికి మోజెస్ ఫారో చక్రవర్తి కుమార్తె తన కన్న కొడుకుగా పెంచింది. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 21వ వచనము.
మరియు 22వ వచనం ప్రకారం మోషే ప్రవక్త ఆ రాజకుమారి పెంపకంలో అందగాడుగాను ఆజానుబాహుడుగాను మాటల్లోనూ చేతల్లోనూ వీరునిగా పెరిగాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఐగుప్తీయులు అన్ని శాస్త్రాల్లోనూ ఆరితేరాడు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనం. మంచి నాయకత్వపు లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు. సామాజికంగా పలుకుబడి సంపాదించాడు. ఇదే సమయంలో అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 20వ వచనంలో చెప్పబడినట్లుగా మోషే ప్రవక్త ఆధ్యాత్మికంగాను దేవునికి ప్రియమైన బిడ్డగా ఎదిగాడు. ఐగుప్తీయుల భాషలో మంచి పట్టు సంపాదించాడు. గొప్ప రచయితగా, రాజనీతి శాస్త్ర కోవిదుడుగా ప్రసిద్ధి చెంది భవిష్యత్ ఐగుప్తు దేశపు రాజు ఒకటకు అన్ని అవకాశాలు కలిగిన వ్యక్తిగా ఎదిగాడు మోషే ప్రవక్త మొదటి 40 సంవత్సరములలో. కానీ రెండవ భాగంలో అనగా 40 సంవత్సరముల నుంచి 80 సంవత్సరముల వయసులో తను నేర్చుకున్న జీవించిన జీవితమంతా భవిష్యత్ కాలంలో మోషే ప్రవక్తకు ఉపయోగపడదని అతను కలలో కూడా ఊహించి ఉండడు. సుఖ సౌఖ్యాలతోనూ గౌరవప్రదమైన ఆనంద డోలికల్లో తేలిపోతున్న ఆ జీవితం ఎవ్వరూ ఊహించినంతగా, అంతెందుకు తనే తన ఊహలో కూడా ఊహించని విధంగా తన జీవితం మొక్కలవుతుందని లేదా తలక్రిందులవుతుందని, తన భవిష్యత్ అంతా తను శ్వాసించే శ్వాసకు కూడా దేవునిపైనే ఆధారపడి ఉండాలను విషయం తను ఊహించి ఉండడు. అంతగా మోషే జీవితం తండ్రి దేవుని చేతుల్లోకి, కుమ్మరివాని చేతుల్లోకి మట్టిలా వెళ్ళింది. మరి రాబో 40 సంవత్సరం నుంచి 80 సంవత్సరంలో ఆ కుమ్మరి చేతిలోని మట్టి ఎలా తండ్రి దేవుని చేతులతో మలచబడ్డదో, తీర్చబడ్డదో, రూపుదిద్దుకున్నదో రాబో పాఠంలో అనగా 3వ పాఠంలో తెలుసుకుందాం. ఈనాటికి ముగిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ముగింపు ప్రార్థన. తండ్రి అయిన యెహోవా దేవా, సర్వశక్తివంతుడైన దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ప్రభు దేవా, మీ కృపాదయ కనికరములను మేము నేర్చుకున్నటువంటి మీ యొక్క తండ్రి తత్వమును నేర్చుకుంటున్న సమయంలో మాకు తోడుగా ఉంటూ మా యొక్క జ్ఞాన కవచాలను తెరచి మమ్మల్ని మీ యొక్క ప్రేమతో నింపినందుకు, దైవానుభూతితో నింపినందుకు మీకు ధన్యవాదాలు తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.